పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక డైలాగు, మద్యపానం నిషేధం, మద్యపానం ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అని గట్టిగా చెప్పాడు. ఇప్పుడు నేను చెబుతున్నానన్న, పవన్ కళ్యాణ్ చెబుతున్నా, ఇది కార్మికుల పొట్ట కొట్టావు, నువ్వు ఎండీలు పొట్ట కొట్టావు, వాలంటీర్లు పొట్ట కొట్టావు, నువ్వు వెన్నుపోటు పొడిచినోడివి, నువ్వే ఉగ్రవాదివి, మమ్మల్ని ఉగ్రవాదులు అన్నారు మీరు. అమ్మఒడి అవన్నీ వేయలేదు, మరి వాలంటీర్లు తీసేశాడు. ఇవాళ రేషన్ వ్యాన్లు తీయటాక ఆయన అప్పుడంటే అసలు ఇదే చంద్రబాబు నేనే పోటీ గెలుస్తానని చెప్తాను. మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే నేనే చంద్రబాబు పోటీ చేస్తాను. ఇప్పుడు ఈ సంస్థ అసలు బాగులేదు, నచ్చలేదండి ప్రజలకి. వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా నచ్చలేదు. మా పార్టీ ఒక పక్కన పెట్టండి, మా అమ్మాని మేము ఏదైనా అంటాం, ఆ పార్టీ వాళ్ళకి కూడా నచ్చలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికోటి దినంగా నిర్వహించడం జరిగింది. ఏం చెప్తుంది అన్న? వెన్నుపోటు దేని అని చిన్నగా చెప్పకూడదు అన్న, చాలా గట్టిగా చెప్పాలి. వాలంటీర్లకి వెన్నుపోటు పొడిచాడు, అలాగే ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్గా మమ్మల్ని కూడా రోడ్డును పడేశాడు. మేము వాహనదారులు, ఎండి వెహికల్, అలాగే మేము ఇంటింటికి చేసిన సేవను మర్చిపోయారు. అలాగే మేము చేసిన సీఎం మీటింగ్లో కానీ ఇట్లా ప్రతి మీటింగ్లో చేసిన ప్రతి పనిని మర్చిపోయారన్నా. ఇప్పుడు వరదల్లో మేము ఎంత పని చేసామో, వరదల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్పారంటే, మిమ్మల్ని మీ వ్యవస్థ తీసేయము, 75% కావాలంటున్నారు ప్రజలు, ఇంటికే కావాలన్నారు, అయితే మేము ఉంచుతామని చెప్పారు. ఇప్పుడు చూసేస్తే అర్ధాంతరంగా 20వ తారీఖున జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఒక్క నిర్ణయం తీసేసుకొని అర్ధాంతరంగా మమ్మల్ని రోడ్డును పడేశారన్న. వెన్నుపోటు మామూలుగా పడవలేదన్న. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక డైలాగు, మద్యపానం నిషేధం, మద్యపానం ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అని గట్టిగా చెప్పాడు. ఇప్పుడు నేను చెబుతున్నానన్న, పవన్ కళ్యాణ్ చెబుతున్నా, ఇది కార్మికుల పొట్ట కొట్టావు, నువ్వు ఎండీలు పొట్ట కొట్టావు, వాలంటీర్లు పొట్ట కొట్టావు, నువ్వు వెన్నుపోటు పొడిచినోడివి, నువ్వే ఉగ్రవాదివి, మమ్మల్ని ఉగ్రవాదులు అన్నారు మీరు ఉగ్రవాదులు. మాకు రావాల్సిన బెనిఫిట్లు మీరు తినేశారు, మేము చేసిన కష్టాన్ని మీరు తినేశారు. మేము చేసిన కష్టంలో ప్రతి కష్టంలో మీరు మమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు. మీరు వెన్నుపోటు తినాను. నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈ ఎండి వ్యవస్థ అంతా బందిపోట్ల వ్యవస్థ అని చెప్పారు. మీరు ఎక్కడ చూశారు? సీజ్ ద షిప్ అన్నారు, పట్టుకున్నారా? ఎన్ని పట్టుకున్నారు? ఎక్కడ పట్టుకున్నారు? ఏ ఎండియూ ద్వారా పట్టుకున్నారు? ఏ బండ్లో పట్టుకున్నారు? మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఎండి వ్యవస్థని మీరు రోడ్డు మీదకి లాగేశారు. మా ఆవేదన ఏంటంటే, మీరు రాజకీయ కక్ష పెట్టుకొని మమ్మల్ని వెన్నుపోటు పడిశారు. మీ దగ్గర ఆధారాలు లేవు, మీ దగ్గర ఏమీ లేవు, కానీ మా మీద బురద చల్లేసేసి మమ్మల్ని అర్ధాంతరంగా రోడ్డు మీదకి లాగేశారు. 1వ తారీఖున జరిగిన మీ డిస్ట్రిబ్యూషన్లో ఒక మహిళ ప్రాణాలు తీసుకున్నారు. వాళ్ళ కుటుంబ ఆవేదన మామూలుగా ఉండదు, మీకు తరతరాలకి శాపంగా ఉంటుంది. అది వెహికల్స్ వల్ల 16,000 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగిపోయింది. దీనివల్ల స్కామ్ జరగడం వల్ల అన్నా రుజువులు ఏవి లేవు, అన్ని నోటి మాటలే. మీకు ఇదివరకు మీకు గుర్తే ఉంటుంది, ఇన్నోవా కార్లు ఇచ్చి థ్యాంక్ యూ సీఎం సార్ అని పెట్టారు. అవి క్యాష్ లోన్లో ఇచ్చారు. అలాగే మాకు వెహికల్స్ కూడా మేమే ఓనర్లు, మాకు ఆ వెహికల్స్ రెంట్కి మాకు ఇచ్చినట్టు ఇచ్చి రెంట్కి తీసుకున్నారు. ఆ వెహికల్స్ మా వెహికల్స్ని మాకేదో ఒక దానదత్తంగా ఇస్తున్నట్టు ప్రకటనలు పలికి ఈరోజు ఆ వెహికల్స్ మాకు రోడ్డు మీదకి వెళ్ళడానికి లేకుండా మీకు 1వ తారీఖున క్లియరెన్స్ చేసి ఇస్తున్నారు. ఇప్పటి వరకు క్లియరెన్స్ చేయాల. మేము మా ఆవేదన, మా కుటుంబం, మా ఆవేదన మీరు గమనించట్లేదన్నా. మీరు మమ్మల్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. మీరు మాకు చేస్తా అన్నవి చేయండి, అవి కూడా చేయకపోతే ఈ వెన్నుపోటు దినం రోజున మీరు నిజంగా వెన్నుపోటు పొడిచినట్టే జరుగుతుంది. ఏంటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఎన్నికోటి దినోత్సవం అని చెప్పేసి కూడా, ఏంటి దీని గల కారణాలు ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి సంవత్సరం అయింది కాబట్టి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి దీన్ని మేము వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. అదే జగన్ గారి హయాంలో మరి ఆయన గద్దెనెక్కినటువంటి రోజు నుంచే ఆయన తొలి సంతకం చేయడం జరిగింది అవ్వాతాత పెన్షన్లకి. ఆ తర్వాత సంవత్సరం వచ్చేటప్పటికి దరిదాపు 99% ఆఫ్ పథకాలు మొత్తం కూడా ఆయన అమలు చేయడం జరిగింది. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. కాబట్టి ఇప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పాటు కాలయాపన చేసింది. కాబట్టి ఏదైతే ఈరోజు గద్దెనెక్కారో ఆ రోజున మేము వెన్నుపోటు దినంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఈరోజు రోడ్లు ఎక్కడం జరుగుతుంది. మేము సామాన్య ప్రజలు ఇక్కడ రోడ్డు ఎక్కేది, రాజకీయ పార్టీ నాయకులు లేకపోతే ఇంకొకరు కాదు.
ఎవరికైతే పెన్షన్స్ రాలేదో, ఎవరికైతే ఆరోగ్యశ్రీ వాళ్ళకి రావడం లేదో, మరి పథకాలు ఏవైతే ఎవరికి రావడం లేదో, రైతుల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అన్ని ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి వారందరూ ఈరోజు రోడ్డు మీద రావడం జరిగింది. ఈ వెన్నుపోటు దినాన్ని మేము ఈరోజు జరుపుతున్నాం. బాబాయ్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోటి దినంగా నిర్వహించడం జరిగింది. ఏం చెప్తారు దీని గురించి? ఏమీ లేదని అంతా సక్రంగా జరుగుతుందండి. ఇప్పుడు జనాలు చాలా ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే నిన్న రైస్కి వెళ్ళానండి. రైస్కి వెళ్తే ఇవ్వలేదు, నీకు 60 దాటింది, మీ ఇంటికి వస్తుంది వెళ్ళిపోమన్నారండి. 1 గంట 2 గంటలు లైన్లో నిలబడినా కూడా రైస్ పోయలేదు. నువ్వు 65 దాటింది కాబట్టి నీ ఇంటికి వస్తుంది వెళ్ళిపోమన్నారండి. ఇప్పుడు అమ్మకి అమ్మఒడి అన్నారు, అమ్మ వందనం పెట్టాడు, అయినా అందలేదు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 అన్నాడు, అది కూడా అందలేదు. ఫ్రీ బస్ అన్నారు, అది అందలేదు. మరి రైతు భరోసా వేయలేదు. గ్యాస్ బండ ఫస్ట్ ఒకటి ఇచ్చారు, మరి గ్యాస్ బండలు కూడా ఇవ్వలేదు. చాలా ఇబ్బంది మంది. ఈ ప్రభుత్వం మాకు నచ్చలేదండి. అది ఇప్పుడు రేషన్ కార్డు రద్దు చేయడం జరిగింది. గతంలో బాగుందా? గతంలో 4 సంవత్సరాలు ఇంటి ముందుకు వచ్చేవండి. ఈ సంవత్సరం ఏదో 3-4 రోజులు జరిగింది, వెళ్ళినా కూడా పోయట్లేదు. అది నిన్న తంబేశారు, ఫోటో తీశారు. నీకు ఇంటికి వస్తే నువ్వు వెళ్ళిపో, నీకు 65 సంవత్సరాలు ఉందన్నారు. మరి మా ఇంటికాడ ఆడవాళ్ళు వెళ్ళలేరు, తంబ పడదాలకి. మరి ఇప్పుడు ఆ రైస్ గురించి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అది అంటే ఈ రేషన్ వ్యాన్ వల్ల స్కామ్ జరిగిపోయింది, అందుకోసం రేషన్ వ్యాన్లు రద్దు చేసామన్నారు. ఏ స్కాము జరగలేదండి, సక్రంగా జరిగింది. వ్యాన్లు తీశారు, వాలంటీర్లు తీశారు, ప్రతి సంస్థ తీశారండి. ఇప్పుడు ఈ సంస్థ అసలు బాగలేదు, నచ్చలేదండి ప్రజలకి. వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా నచ్చలేదు. మా పార్టీ ఒక పక్కన పెట్టండి, మా అమ్మాని మేము ఏదైనా అంటాం, ఆ పార్టీ వాళ్ళకి కూడా నచ్చలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోటి జనంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే మీరేం చెప్తారు? ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకుందే ప్రజల కోసం అండి. ఇప్పుడు ప్రజల కోసం ఎందుకు తీసుకున్నారంటే, ఈయనిచ్చిన చంద్రబాబు ఇచ్చిన పథకాలు ఏవి కూడా అమలుపరచల, ఏది కూడా ఒక పని కూడా జరగలే అతని వల్ల. అన్నీ చేశాడు, అందరితో ఓట్లు వేయించుకున్నాడు, గ్యామిలింగ్ చేశాడు. ప్రజలు కూడా చేయాలి కదండి. ప్రజలకి అన్నాయని చేయాలి. ఫీజు రింబర్స్ వేయలేదు, అమ్మ ఒడి అవన్నీ వేయలేదు, మరి వాలంటీర్లు తీసేశాడు. ఇవాళ రేషన్ వ్యాన్లు తీయటాక అప్పుడండి అసలు దేనికి తీసాడండి? పని పాటలకు వెళ్ళి సాయంత్రం పూట కూడా మా బజార్లోకి వస్తే వ్యాన్లో బియ్యం ఎంచుకునేవాళ్ళు. అలాంటిది నువ్వు అసలు దేనికి తీసేవాళ్ళని? అసలు ఏంటి నీ ఉద్దేశం ఏంటి? నువ్వు డిపోలో దగ్గర కూర్చోమంటున్నావు, వచ్చిన వాళ్ళగానంట కార్డు, లేకపోతే కార్డులు తీసేస్తాడంట. ఈడని ఇచ్చాడండి, ఈడు ఎప్పుడయ్యాడండి పొలిటికల్లోకి ఎప్పుడు ఇచ్చాడు? మాకు ఎప్పుడు వచ్చావు ఉన్నాయి రేషన్ కార్డులు. ఆ రేషన్ కార్డులు తీసేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అసలు ఏం పనులండి అలాంటివన్నీ చేయొచ్చా? పిల్లలండి ఎంతోమంది వీళ్ళు డబ్బులు వేస్తారని వాగ్దానాలు చేసినందుకు ఈ రోజున పిల్లలు ఫీజులు కట్టుకోవటానికి లేక నానా బాధలు పడుతున్నారు. నానా బాధలు పడితే ఏం చేస్తున్నారు? డబ్బులు కడతాకి ఎగ్జామ్ రాయలేదు, మొన్నటి దాకా సర్టిఫికేట్లు తెచ్చుకోవటానికి లేదు. ఇంత నిండా ముంచేస్తాడండి ఆడు. సార్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోటి దినంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటారు దీనికి అసలు రీజన్ కారణం? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు 6 హామీలు ఇచ్చాడు. మొట్టమొదటి హామీ బస్సులు ఫ్రీ, 2వ హామీ తల్లికి వందనం, నాన్నకి మద్యం, 3వది ఇంటింటికి రేషను ఆయనే తీసుకొచ్చిస్తాడు. ఇచ్చే పనులను రద్దు చేశాడు. ఇప్పుడేం చేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు వచ్చేసి ముసలోళ్ళు ముతుకులను వాళ్ళు వచ్చి రేషన్ షాప్కి వచ్చేసి బియ్యము ముసలి దేశం ఇచ్చేస్తున్నాడు. ఇంటింటికి పెన్షను. ఇంటింటికి పెన్షన్ ఎంత? జగన్మోహన్ రెడ్డి 3,000 ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4,000 ఇచ్చాడు. ఇప్పుడు రేపు నుంచి 6,000, వచ్చే జూలై నుంచి 6,000 ఫస్ట్ పెన్షన్. ఫస్ట్ పెన్షన్ ఎవరికి? చంద్రబాబు నాయుడికి. లోకేష్ చేసి ఇస్తాడు. ఆయనకు వయసు ఉంది కదా, 33 సంవత్సరాలే కదా, అంటే ఆయనకు వయసు తక్కువే కదా. ఆయనకు వయసు తక్కువ కాబట్టి ముందు వాళ్ళ నాన్నగారికి ముందు ఆయన పింఛన్ అందజేస్తాడు. 6,000 పింఛన్ ఏంటి ఇంకా ఆగస్టు 15 నుంచి ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు రేపు 100 వస్తున్నాయి. ఇప్పుడు బస్సులో ప్రయాణం కాదు, డైరెక్ట్గా విమానాలు ఇంటి ముందుకు వస్తున్నాయి. ఒక్కొక్క ఫ్లైట్లో వచ్చేసి 6 ఎక్కించుకుంటారు. ఇక్కడ ఎక్కడమో రోడ్డు మీద దించడం, ఇంటికాడ ఎక్కడమో రోడ్డు మీద దించడం. బస్సులు లేదు ఇప్పుడు. రేపు ఆగస్టు 15 నుంచి అందుకని ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసేసాడు. వచ్చినాయి ఇప్పుడు 100 మన విజయవాడకి. అక్కడ తీసేసి విమానాలు పెట్టేసి మన ఇంటి ముందులకే వస్తుంది. మా ఆవిడ రేపు ఏం చేస్తుంది? ఆ విమానాలు ఎక్కడో రోడ్డు మీద దించడం, విమానాలు ఎక్కడో రోడ్డు మీద దించడం.
విమానం ఆగటానికి రోడ్డు సరిపోదు కదా మరి. విమానం చిన్న 6 ఎక్కేది మన కారు లాగా వచ్చేస్తాయి, అక్కడే లేస్తాయి పైకి. ముందు సంపద అంటే చంద్రబాబు సృష్టి. అది సంపద ఎలా సృష్టించాలంటే సంపద అలా సృష్టిస్తాడు ఆయన. ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు సంపద అంటే ఆయన ముందే పుట్టాడు. ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచం మనుషులు పుట్టలా, చంద్రబాబు నాయుడు పుట్టాడు ముందు. పుట్టిన తర్వాత ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు, ఏర్పాటు చేసి జనాన్ని పుట్టించాడు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కనుక రేషన్ వ్యాన్కి సంబంధించి కూడా రద్దు చేయడం జరిగింది. దానివల్ల కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి తీసుకోవడం మంచి పరిణామం అంటున్నారు, ఎలా చూస్తారు? అది మంచి పరిణామం కాదు. ఎప్పుడు స్కామ్ జరుగుతూనే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బియ్యం నరికట్టే మొగోడు ఎవడు పుట్టల. చంద్రబాబు నాయుడే కాదు, వాళ్ళ తాతయ్య కాదు, వాళ్ళ ముత్తాతయ్య కాదు, వాళ్ళ నాన్నే కాదు, ఎవరికి పుట్టల. అది రేషన్ మాఫీ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నిన్న పట్టుకున్న 45 క్వింటాలు, నిన్ననే 45 క్వింటాలు, 1 క్వింట కాదు. నువ్వు మాఫీ చేసేది ఎక్కడ? ఇప్పుడు కార్డుకి ఎవడికిస్తున్నాడు? బియ్యం పట్టుకొని అప్పుడే వెళ్ళిపోతున్నారు. రాత్రి లారీలు ఎత్తుతున్నారు. మిగిలిపోయి ఎవడు తింటున్నాడు? వాళ్ళ 14 రూపాయలు 12 బియ్యం కొంటున్నారు. పగులు పొద్దున్న సాయంత్రం 8 గంటలకు ఇస్తున్నాడు. 8 గంటలు రాత్రి ఎత్తుతూనే ఉన్నారు. ఈ నెల జూన్ 12న 4 పథకాలు ఇస్తామంటున్నారు. ఇచ్చేస్తాడు. తల్లికి వందనం ఇస్తాడు, నాన్నకి మద్యం ఇస్తాడు, 2 ఇస్తాడు. ఇంకా ఇంకొక పదం ఏంటయ్యా? మహిళలకు ఉచిత బస్సు. మహిళలకు మాత్రం ఉచిత బస్సు కాదు. ఇప్పుడు రేపు ఆగస్టు 15 నుంచి విమానాలే వస్తాను ఇంటి ముందరికి. ఆడెక్కేయటమే స్పీడ్ దించడం, ఆడెక్కటమే స్పీడ్ దించడం. ఇప్పుడు ఒక సంవత్సరం మరి తల్లి వందనం అనేది ఆగిపోయింది కదా, 2 సంవత్సరాలు కలిపేస్తారు. 2 సంవత్సరాలు కాదు, ఒక్కసారే తల్లికి వందనం వీళ్ళు డబ్బులు వేస్తే కాజేసుకుంటున్నారని లాస్ట్ని దిగిపోయే ముందు ఒక్కొక్కరికి 5 లక్షలు వేస్తాడు. 5 లక్షలు ఒకేసారి 5 లక్షలు వేసి అకౌంట్లో వేస్తాడు. అప్పుడు అందరినీ మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తాడంట. ఒకేసారి 5 లక్షలు వేస్తాడు. లేట్ అయినా కానీ లాస్ట్లో దిగిపోయే ముందు 5 లక్షలు వేస్తాడు. మరి ఇప్పుడు కొంతమంది ఏమో మాకు ఇంకా పడలేదు. వాళ్ళకి తెలివి తక్కువ. 5 లక్షలు వచ్చే ఆదాయం వీళ్ళకి తెలియట్లా. 15,000 ఇస్తే వరకు ముందే ఖర్చు అయిపోతాయి కదా. ఒకసారి 5 లక్షలు ఎంత సంపద? చంద్రబాబు నాయుడు కళ్ళకన్నది ఆ 5 లక్షల కోసమే ఆగాడు. అమ్మకి వీళ్ళకి తెలియదా ఎవరు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికోటి దినంగా ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏంటి దీని గల కారణాలు ఏంటి? ఎందుకు చేస్తారంటే ప్రజలకు విజ్ఞప్తి. అంతకుముందు జగన్మోహన్ గవర్నమెంట్లో నవరత్నాలని అన్ని పథకాలు వితిన్ 1 ఇయర్లోనే అన్ని స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంటిన్యూగా చేశారు. చేసిన తర్వాత ఈ కూటమి, మా దుష్ట కూటమి జగన్మోహన్ రెడ్డిని ఎలా అయినా ప్రజలకి దూరం చేయాలి, ఈ పథకాలన్నీ వేస్తే నమ్మి ఓట్లు వేస్తే మనకు పుట్టగతులు ఉండవని చెప్పి దుష్ట పరిణామంతో మా ప్రజలను మోసం చేస్తూ వాళ్ళు ఒక సూపర్ 6 అని కొన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి కన్నా మంచిగా ఇస్తాము, అంతకన్నా ఎక్కువ ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి గెలిచి 1 సంవత్సరం అయింది. ఇంతవరకు వాటి ఊసే లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క శ్రేయస్ కోసం వాళ్ళ తరపున పోరాడడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సమాజం ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలకి అన్యాయం చేస్తూ ఎస్పెషలీ అడ్వకేట్లకు కూడా వెన్నుపోటు పొడిచాడు. అది తెలియడానికే ఇక్కడికి వచ్చాము. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో లా నేస్తం ఒకటి, ఇన్సూరెన్స్ ఒకటి, తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి, చనిపోయిన అడ్వకేట్లకి 4 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు లా నేస్తం లేదు. లా నేస్తం ఇదివరకు 5,000 ఇచ్చేవాళ్ళు నెలకి, ఇప్పుడు మేము 10,000 ఇస్తామన్నారు, 10 పైసలు ఇవ్వలేదు. అదొక వెన్నుపోటు. తర్వాత ఇన్సూరెన్స్, బార్ కౌన్సిల్, ప్రభుత్వము, అడ్వకేటు ముగ్గురు కలిసి మేము ఇన్సూరెన్స్ కట్టుకునే వాళ్ళం. కుటుంబానికి వచ్చి 2 లక్షల దాకా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వచ్చేవి. ఈరోజు అవి ఏమీ లేవు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. వాళ్ళు కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఇవ్వలే. అందుకని అడ్వకేట్కి ఈ సంవత్సరం ఇన్సూరెన్సే లేదు, లానేస్తం రావట్లా. అలాగే ప్రజలను ఎట్టా ఎన్నిపోటు పొడిచారో అడ్వకేట్లను కూడా అట్టా ఎన్నిపోటు పొడిచారు. అన్నీ మీకు ఎక్కువ చేస్తామని చెప్పి మోసం చేశాడు కాబట్టి, వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఈరోజు వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ మేము వినతి పత్రాలు ఇవ్వడానికి సన్నద్ధమయ్యాం ఎంఆర్ఓ గారికి. ఇప్పుడు కొంతమందికి అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఇచ్చేస్తారు, బరాయిస్తున్నారండి. ఆ పై అందుకు అట్లా చేయకూడదు కదండి. ఇప్పుడు మనం సంక్షేమ పథకం నువ్వు ఇస్తానన్నావు,
ఇస్తానన్నప్పుడు అడిగినప్పుడు వాళ్ళు జైల్లో పెట్టకూడదు, తప్పది. రాజ్యాంగ చట్టంలో లేదు, అడగొచ్చు. ఒకరిని ఇప్పుడు ఏదైనా తిట్టినా చేస్తే అది వేరు. మనం అడుగుతున్నాం, నువ్వు ఇస్తానన్నప్పుడు మీరెందుకు చేయటం లేదు? సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ఇవ్వటం లేదు కాబట్టి అడుగుతున్నాం. వాళ్ళని జైల్లో పెట్టకూడదు, తప్పది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం పైన మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఇవాళ ఈ రోజుకి మన ఎలక్షన్ వచ్చి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడవని వర్గమే లేదు. తల్లికి వందనం అని ఇస్తానని చెప్పి ప్రతి తల్లికి వెన్నుపోటు పొడిచాడు. ప్రతి మహిళకి 1500 ఇస్తానని చెప్పి వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు. యువశక్తి అని చెప్పి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఉన్న ఉద్యోగాలు తీసేసి వెన్నుపోటు పొడిచాడు. వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు తీసేసి వాళ్ళ వెన్నుపోటు పొడిచాడు. రేషన్ వెహికల్ తీసేసి వాళ్ళని వెన్నుపోటు పొడిచాడు. ఏ వర్గానికి తక్కువ చేయకుండా అన్ని వర్గాలకి ఆయన వెన్నుపోటు పొడిచాడు. ఆయన వెన్నుపోటు పొడిచిన దానికి గుర్తుగా ఇవాళ మనం వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని జగన్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ మీరు ప్రజలు చూస్తే స్వచ్ఛందంగా బయటకు వచ్చి నువ్వు ఏమీ చేయలేదు బాబు మాకు, నువ్వు మమ్మల్ని వెన్నుపోటు పొడిచావు అని చెప్పేసి ప్లకార్డుల ద్వారా వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. అలా చూసుకుంటే కనుక ముఖ్యంగా రేషన్ వ్యాలీకి సంబంధించి రేషన్ వ్యాలీలు రద్దు చేయడం జరిగింది. మళ్ళీ పాత పద్ధతి తీసుకురావడం జరిగింది. డీలర్ వద్దకు వెళ్ళి తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఏమండి, వాళ్ళ ఇంటి ముందుకే వస్తుంటే చాలామంది ముసలోళ్ళకి కానీ వాళ్ళకి కానీ చాలా ఉపయోగం ఉంది. ఇవాళ ఆల్రెడీ 7 చనిపోయారు రాష్ట్రం మొత్తం మీద. వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారండి? ఎందుకు మీరు ఉన్న పథకాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ రేషన్ వ్యాన్లు కొని అన్ని కొన్ని వాళ్ళకి విఆర్ఓలు ఎంఆర్ఓలు పెట్టి అంతా రేషన్ ఇంటికి చేరేస్తుంటే దాన్ని మీరు ఇప్పుడు అంత అర్జెంటుగా రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? అది మీకు ఎందుకు అడ్డుగా ఉంది? ఎందుకంటే రేషన్ తీసుకునే ప్రతి ఒడు జగన్ గారిని గుర్తు చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఆ రేషన్ తీసుకునే ప్రతి ముసలాం ఇది జగన్ గారు చేసిన కృతజ్ఞత అని చెప్పి తెలియజేస్తారని చెప్పి మీరంటే జగన్ గారు చేసిన పథకాలు ఏదన్నా కొనసాగిస్తే ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే పథకాలు కూడా మీరు ఎందుకంటే రద్దు చేయడం అనేది ఇది చాలా వరకు పూర్తిగా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేషన్ వ్యాన్ వల్ల 15,000 కోట్లు కూడా స్కామ్ జరిగిపోయింది దీనివల్ల అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం అంటున్నమాట. గవర్నమెంట్ ఆల్దే కదండి, బయట పెట్టమనండి, చెప్పడం కాదు కదా. ఏదో గుట్టగాల్చి మీ మీద వేసామని గుట్టగాల్చి మీ మీద వేస్తాం మీరు ఆర్పుకోండి కాదు కదా. గవర్నమెంట్ మీది, అధికారం మీది, సెంట్రల్ గవర్నమెంట్ మీది. తేల్చండి, మీకు అంత దమ్ముంటే తేల్చి శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి. అంత అవినీతి జరిగింది ఏంటో. ఎక్కడ అవినీతి జరుగుద్దండి? ఆ అవినీతి జరిగేదే వీటి వల్ల, ఏది డిపోల వల్ల. ఈ డిపోల్లో ఎక్కడ రేషన్ ఇస్తారండి? 1వ తారీఖు నుండి 10వ తారీఖు దాకా డిపోలు తెరిచి ఉండాలి, కానీ తెరిచి ఉండవు. వీళ్ళకెళ్ళి అమ్ముకుంటారు. ఇప్పుడు కందిపప్పు మా ముందే కందిపప్పు స్టాక్ దింపుతున్నారు. వెళ్ళి అడిగితే కందిపప్పు రాలేదంటున్నారు, నూనె ప్యాకెట్ రాలేదంటున్నారు. మొత్తం వీళ్ళే స్కామ్లు వేస్తున్నారు డిపో వాళ్ళు. ఇదన్నిటికీ అరికట్టేసే కదా రేషన్ వ్యాన్లు తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు ఆ స్కామ్ను ప్రోత్సహించడం కోసం మీరు రేషన్ వ్యాన్లు రద్దు చేశారు. రేపు ఈ డిపోలీట్లో ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, ఈ రేషన్ అనేది దొంగ రవాణా చేసి అమ్ముకోవడానికి ఈ వెహికల్స్ అడ్డున్నాయి కాబట్టి ఈ వెహికల్స్ తీసేస్తే వాళ్ళు ఇష్టానుసారంగా సాగించవచ్చు అనే కారణంతో వాళ్ళు దాన్ని రద్దు చేశారు. వాళ్ళ రేషన్ వాహనాల వల్లే అక్రమంగా రేషన్ మొత్తం తరలించారు. ఆ పద్ధతి ఉండకూడదని చెప్పేసి డీలర్ వద్ద మేము మళ్ళీ పాత పద్ధతి తీసుకొస్తున్నాం అంటున్నారు. ఏమండి, నేను తెలిసి మాట్లాడుతున్నాను, తెలియక మాట్లాడుతున్నాను తెలియట్లేదండి. రేషన్ డీలర్ ఆ డిపో దగ్గర నుంచి సరుకు తీసుకొని వెళ్ళి జనాలకి ఇస్తారు. అది వాళ్ళకి తెలుసా ఆ విషయం? సరుకు తీసుకున్నప్పుడు ఎంత సరుకు తీసుకున్నారు అక్కడ రాసుకుంటారు, తెలుసా వాళ్ళకి ఆ విషయం? నోటేట్ చేసుకుంటారు, తెలుసా ఆ విషయం? ఇవన్నీ తెలియకుండానే ఎలా రవాణా అవుద్దండి? వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎవరికి లెక్క చెప్పవసరంలా. వీళ్ళు ఇప్పుడు డిపో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక రేషన్ కార్డు మీద అన్నీ ఇచ్చేసామని వీళ్ళు రాసేసుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే ఆయిల్ లేదు, ఏమీ లేదు, కొత్త బియ్యం ఇచ్చి పంపించేస్తున్నారు. ఫ్రీ బియ్యం ఇచ్చి పంపించేసి మిగతా సరుకులు మొత్తం వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఈ అమ్ముకోవడానికి తెరదీపడం కోసం, వాళ్ళ కార్యకర్తలకి మేలు చేయడం కోసం ఇవాళ రేషన్ వెహికల్స్ రద్దు చేసేసి ఈ పద్ధతి పెట్టాడు. జనాలు ఒకసారి చూడండి ఎలా తోసుకుంటున్నారో. ఈ పరిస్థితి కావాలా చంద్రబాబు నాయుడు గారు? మీకు తోసుకుంటా నిద్రలు మానేసి ఒక ముసలావిడ బియ్యం మోసుకెళ్ళే స్థితిలో ఉంది ఇవాళ. ఆ వీడియో చూస్తుంటే కళ్ళమ్మటి నీళ్లు గారుతున్నాయండి. అది కావాలా మీకు? ఇంటి ముందు రేషన్ అది ఎందుకు రద్దు చేయాలండి? మీకు పేదవాళ్ళకి ఏదన్నా ఒక ఉపయోగకర పని జరుగుతుంది, అది రద్దు చేసి మీకేది ఉపయోగం? మీకేది? మీ కార్యకర్తలకు వైన్స్ కావాలా? వైన్స్ ఇచ్చారు. మీ కార్యకర్తలకు భూములు కావాలా? భూములు దోసిచ్చారు. మీ కార్యకర్తలకు ఏం కావాలో అవి దోసిచ్చే పనులనే మీరు ఉన్నారే కానీ ముసలోళ్ళకి పేదోళ్ళకి ఏం కావాలో అవి మీకు అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సినవి మీరు తీసేయడంలో మీరు బిజీగా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోటి దిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏం చెప్తారు? చంద్రబాబు వల్ల మాకు ఉపయోగం లేదండి. వాడు 14 సంవత్సరాలు 2014లో చెప్పాడు ఎన్నో మాటలు, అమలు నెరవేర్చాడు, అవి చేయలా. ఇవాళ సూపర్ 6 అన్నాడు 2024లో.
సూపర్ సిక్స్ లేదు, సంవత్సరం 3 మాసాలు ఉంది ఎక్కాడు. మాకు ఏం ఉపయోగం లేదు. నాకు 2 ఆడపిల్లలు, నా పెద్ద పిల్ల డిగ్రీ, చిన్న అమ్మాయి 10th పాస్ అయింది. 1 రూపాయి వచ్చింది లేదు. మేము కూలి చేస్తే బతికినట్టు 1 రూపాయి వచ్చింది లేదు మాకు ఆదాయం. వాడి వల్ల మాకు ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి ఉండగా మేము ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టి నేను డాబా కట్టుకున్నా. మాది బాపులపడి మండలం, గన్నవరం నియోజకవర్గం మాది. ఇల్లు కట్టా దమ్ముండగా. వీడేం చేశాడు మాకు చంద్రబాబు మాకు